శాపం పొందిన దేవుడు. తూర్పు సముద్ర తీరపు దక్షిణ ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని ఒక దేవాలయం ఉండేది. దానికి ఒక బ్రహ్మచారి యువకుడు పూజారిగా ఉండి రాజుగారిని చిల్లిగవ్వ కూడా కోరకుండా ఆ దేవుడికి పూజలు, ఉత్సవాలు మొదలైనవన్నీ జరుపుతూ ఉండేవాడు. ఆ పూజారికి ఎవరూ లేరు. ఆలయమే అతని ఇల్లు, దేవుడే అతని తల్లి తండ్రి. ఎవరైనా గ్రామస్తులు వచ్చి నైవేద్యాలు సమర్పిస్తే వాటితో పొట్టపోసుకునేవాడు. పూజలు, అర్చనలు జరగని సమయంలో ఆలయంలోనే తపస్సు చేసుకుంటూ తన జీవితం యావత్తు ఆ స్వామివారికి అంకితం చేసి అందరి చేత మహాత్ముడు అనిపించుకుంటూ ఆ పూజారి జీవిస్తున్నాడు. పిల్లలు లేని వాళ్ళు, కష్టాలలో ఉన్నవాళ్ళు, కాలం కలిసి రాని వాళ్ళు ఆ దేవుడికి మొక్కులు మొక్కుకునేవారు. తమ కోరికలు ఈడేరితే తమ మొక్కులు చెల్లించేవారు. దేవుడికి ఎవరైనా విలువగల కట్నాలు చెల్లించినప్పుడు పూజారి వాటిని రాజుగారికే పంపించేవాడు. ఆలయానికి సమీపంగా ఉండే గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేరు. ఒకసారి ఆయన గుడికి వచ్చి దేవుడికి అభిషేకం చేయించి తనకు మగపిల్లవాడు కలిగేలాగు అనుగ్రహించినట్లయితే స్వామివారికి బంగారు మామిడి పండు కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ ధనికుడి కోరిక ఈడేరింది. ఆయన అభిషేకం చేయించిన కొద్ది రోజులకే భార్య గర్భవతి అయి కాలక్రమాన మగ శిశువును కన్నది. ధనికుడు కంసాల చేత ఒక బంగారు మామిడి పండు చేయించి అది పట్టుకొని గుడికి వచ్చాడు. ఆ సమయానికి పూజారి దేవుడి పూజా పునస్కారాలన్నీ ముగించుకొని ధ్యాన సమాధిలో కూర్చొని ఉన్నాడు. ధనికుడు తాను తెచ్చిన బంగారు మామిడి పండును పూజా ద్రవ్యాలతో ఒక పళ్ళెంలో ఉంచి ఆ పళ్ళాన్ని పూజారి సమీపంలో పెట్టి, స్వామి, నేనిప్పుడే సముద్రంలో స్నానం చేసి వస్తాను, నేను రాగానే అర్చన చేతుడు గాని అని స్నానానికి వెళ్ళిపోయాడు. అయితే ధ్యాన సమాధిలో ఉన్న పూజారికి ధనికుడు రావడం గాని ఆయన అన్న మాటలు గాని తెలియవు. తన సమీపంలో ఉన్న పళ్ళాన్ని, అందులోని బంగారు మామిడి పండును అతను చూడనైనా లేదు. ధనికుడు బంగారు మామిడి పండును పూజారి సమీపంలో ఉంచి వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకే ఒక దొంగ గుడిలోకి వచ్చాడు. ఆ దొంగకు కూడా ఆ గుడిలోని దేవుడి యందు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. వాడిది పెద్ద సంసారం, 12 మంది పిల్లలు, భార్య. మరే విధంగానూ పోషించలేక దొంగ వృత్తి అవలంబించాడు. సాధారణంగా దొంగలు తమ స్వశక్తిపైనే ఆధారపడతారు. ఈ దొంగ మాత్రం పూర్తిగా స్వామివారిపైనే ఆధారపడేవాడు. అందుకే వాడు దొంగతనానికి బయలుదేరేటప్పుడల్లా గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని తాను చేయబోయే దొంగతనం సఫలమయ్యేలా, తనకు ఏ ఆపద రాకుండా ఉండేలా చూడమని మొక్కుకునేవాడు. వాడి కోరిక నెరవేరుతూనే ఉండేది. అంతా దేవుడు చెలవేనని వాడు అనుకుంటూ ఉండేవాడు. ఈనాడు దొంగ స్వామివారికి దండం పెట్టుకుపోదామని వచ్చాడు. ఎందుకంటే వాడి పిల్లలు తిండికి మాడుతున్నారు. ఆ రాత్రి వాడు దొంగతనానికి బయలుదేర నిశ్చయించి స్వామివారికి మొక్కుకుపోదామని వచ్చాడు. దొంగ గుడిలోకి అడుగు పెట్టగానే వాడికి పళ్ళెంలో బంగారు మామిడి పండు కనిపించింది. ధ్యాన సమాధిలో ఉన్న పూజారి కనిపించాడు. వాడు దేవుడికి దండం పెట్టుకొని, స్వామి, పిల్లలు తిండికి మాడుతున్నారు, విధి లేక ఈ రాత్రికి దొంగతనానికి బయలుదేరదాం అనుకున్నాను. నీ దయ వల్ల ఈ బంగారు మామిడి పండు దొరికింది. దీనితో నేను, నా కుటుంబము చాలా కాలం హాయిగా బ్రతుకుతాం. ఇప్పట్లో మళ్ళీ దొంగతనానికి బయలుదేరే పని కూడా ఉండదు అని దేవుడికి చెప్పుకొని బంగారు మామిడి పండు తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ధనికుడు ఈ లోపుగా స్నానం చేసి ఆలయానికి తిరిగి వచ్చాడు. గుడిలోకి అడుగు పెడుతూనే పళ్ళెంలో బంగారు మామిడి పండు లేకపోవటం చూసి, బంగారు పండేదయ్యా పూజారి, తీసి దాచిపెట్టావా ఏమిటి అన్నాడు ఆయన. అంతకు పూర్వమే కళ్ళు తెరిచిన పూజారి, మామిడి పండేమిటి, నేను దాచలేదే అన్నాడు. నీతో చెప్పి బంగారు మామిడి పండు పళ్ళెంలో ఉంచి స్నానం చేసి రావడానికి వెళ్ళాను, ఇప్పుడు చూస్తే లేదు, దాన్ని ఏం చేశావు అని ధనికుడు గట్టిగా అడిగాడు. నాకేమీ తెలియదు అన్నాడు పూజారి. ధనికుడికి ఒళ్ళు మండిపోయింది. అది స్వామివారికి నేను మొక్కుకున్న బంగారు మామిడి పండు, నీవిక్కడ ఉండేది దేనికి, స్వామివారి సొత్తు అపహరించడానికా అన్నాడు ధనికుడు. అయ్యా, నాకు స్వామివారి సొత్తుతో ఏం పని, స్వామి అర్చనతోనే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది. స్వామివారి ప్రసాదంతో నా పొట్ట కూడా నిండుతున్నది. బంగారం అపహరించి నేనేం చేసుకుంటాను అన్నాడు పూజారి. దొంగలంతా ఇలాగే మాట్లాడుతారు. నువ్వు చెప్పుకునేదేదో రాజుగారికే చెప్పుకో, నేనిప్పుడే వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తున్నాను అంటూ ధనికుడు వెళ్ళిపోయి పూజారి బంగారు మామిడి పండును కాజేశాడని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేశాడు. రాజుగారు పూజారిని విచారణ చేశాడు.
ధనికుడు అబద్ధమాడి పూజారికి దొంగతనం కట్టవలసిన అవసరం లేదు. ఆయనకు మగబిడ్డ కలిగిన మాట నిజమే. ఆయన స్వామివారిని అర్చించడానికి బంగారు మామిడి పండు చేయించిన మాట కూడా నిజమే. బంగారు మామిడి పండు పోయిన సమయంలో గుడిలో పూజారి ఒక్కడే ఉన్నాడు. అతను చాలా పేదవాడు. బంగారం కోసం ఆశపడి దొంగతనం చేస్తే చేయవచ్చు. ఇలా ఎన్ని దొంగతనాలు చేసి రాజుగారికి చెందవలసిన కానుకలు తానే కాజేశాడో. ఈ విధంగా అనుకుని రాజుగారు పూజారికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు. రాజభటులు తనను కొరడాలతో కొడుతూ ఉంటే పూజారికి ఒళ్ళు మండిపోయింది. రాజు మీద, ధనికుడి మీద మాత్రం కాదు, తాను ఇంతకాలము భక్తితో ఆరాధించిన దేవుడి మీద మాత్రమే. దొంగతనం జరిగినప్పుడు నేను తప్ప ఎవరూ లేరంటున్నారు. మరి నీవేమైపోయావు? నిజం ఏమిటో నీవెందుకు చెప్పవు? ఇంతకాలంగా నీకు అర్చనలు, అభిషేకాలు చేయించినందుకు నాకిదే నా ప్రతిఫలం. నన్ను కాపాడలేని వాడివి, నీకు ఒక ఆలయం కూడా దేనికి? నీవు నీ ఆలయము సముద్రంలో కలిసిపోరావాలి అని ఆక్రోశించాడు పూజారి. పూజారి ఈ మాటలు అంటూ ఉండగానే సముద్రం మీద నుంచి ప్రళయకాలపు మారుతం లేచి వచ్చింది. భూమి కంపించింది. ఉప్పెన తరంగాలు వచ్చి తీరం మీద విరుచుకుపడ్డాయి. ఈ ఆర్భాటమంతా అణిగిపోయాక చూస్తే సముద్ర తీరాన గుడి లేదు, సముద్రంలో కలిసిపోయి ఉంది. దేవుడినే శపించిన ఆ పూజారికి రాజుగారు క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేవుడింత తెలివి తక్కువ పని ఎందుకు చేశాడు? ఆ దేవుడు మహిమ కలవాడు కనుకనే ఆయన భక్తుడికి శపించే శక్తి వచ్చిందనుకోవాలి కదా. అంత మహిమ గలవాడు తన భక్తుడిని తప్పించలేకపోయాడా? అలా చేయకపోగా భక్తుడి శాపానికి గురి అయ్యి తనకు ఆలయం కూడా మిగలకుండా ఎందుకు చేసుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అన్నీ ఆలోచించే దేవుడు సరైన మార్గం అవలంబించాడు. అది తెలివి తక్కువ పని మాత్రం కాదు. మొదటి సంగతి, దేవుడు పూజారిని రక్షించాలంటే దొంగను బయట పెట్టాలి. ఇద్దరూ తనను నమ్ముకున్న భక్తులే. పూజారి ఒంటరిగాడు. దొంగకు ఆపద వస్తే 13 ప్రాణులు కష్టాలు పాలవుతారు. రెండో సంగతి, పూజారికి తాను సాక్ష్యం చెబితే అది ఏదో ఇంద్రజాలం అనుకుంటారు ప్రజలు. పూజారి చేత తాను శాపం పొందితే అతని మహత్తు లోకానికి మరింత స్పష్టంగా తెలిసి వస్తుంది. మూడో సంగతి, దేవుడికి ఈ ఆలయం ప్రతిబంధకం అయింది. తన భక్తులంతా ఒక రకం వాళ్ళు కాదు. వారిలో దొంగలు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఒకరి స్వార్థం ఒకరికి గిట్టదు. అందరికన్నా స్వార్థపరుడు రాజు. దేవుడికి ప్రజలు చెల్లించే ప్రతి కానుక తనదిగా భావించి రాజు గుడిలో జరిగే చిన్న దొంగతనాలకు కూడా పెద్ద శిక్షలు వేస్తాడు. ఈ తేడాలన్నింటినీ సమన్వయించలేక భగవంతుడు తన ఆలయం సముద్రం పాలయ్యే ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.